ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు 2 తిమోతి పత్రిక రాస్తూ తిమోతితో చెప్పిన మాటలు, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు అనురాగరహితులు. అక్కడ ఒక 20 పేర్లు ఉన్నాయి. మనుషులు మనస్తత్వాలు ఎలా ఉంటాయి? అంచె దినాలలో అంటే చివరి దినాలలో అపాయకరమైన కాలములు రాబోతున్నాయి. ఆ దినాలలో మనుషులు మనస్తత్వాలు ఎలా ఉంటాయి? సహజంగా సృష్టి ప్రారంభం నుండి కూడా ఇప్పటి వరకు మనుషులు మనస్తత్వాలు మారుతూ వచ్చాయి. కానీ రేపు రాబోయే కాలంలో మనుషులు మనస్తత్వాలు ఎలాగుండబోతున్నాయి అని అక్కడ ఒక 20 మనస్తత్వాలు ఇచ్చారు. ఆ 20లో మనం 8వ 9వ ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. అనురాగ రహితులు అనేది. ఈ అనురాగ రహితులు అంటే అనురాగము అంటే చెలిమి, స్నేహము, అభిమానము, ప్రేమ అనేక అర్థాలు ఉన్నాయి. అనురాగమే ఒక ఆలయము అన్నాడు ఒక కవి. ఇప్పుడు మనుషుల మధ్య అనురాగం ఉండటం లేదు. అపార్థాలు చోటు చేసుకుంటున్నాయి. అపవాదులు మోపుకుంటూ ఒకరి మీద ఒకరికి గిట్టకుండా జీవించే దినాలు. అందుకే పౌలు గారు అనురాగరహితులు అనే మాట వ్రాస్తూ అన్నాడు. సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందొకడు అనురాగము గలవారై ఒకరినొకడు గొప్పగా ఎంచుకునుడి అని రోమాపత్రిక 12:10 మనం చూస్తాము. కనుక ఈరోజు ఎక్కడ చూసినా అనురాగం అను పదానికి అర్థం లేకుండా పోతుంది. సాటి మనిషి కొట్టబడి గాయాల పాలై కొరప్రాణముతో ఉంటే ఒక యాజకుడు లేవీయుడు అతను చూసి ప్రక్కగా పోయారు. మనకు లోకాసువార్తలో కనబడుద్ది. ఒక వ్యక్తి దొంగల చేతుల్లో పడ్డాడు. అతని దగ్గర అంతా దోచుకున్నారు. లాస్ట్కి ప్రాణాలతో విడిచిపెట్టారు. ఆ ప్రక్క నుంచి ఒక యాజకుడు వెళ్ళాడు, ఒక లేవీయుడు కూడా వెళ్ళాడు. కానీ వాళ్ళిద్దరూ అతనికి ఏ విధమైన సహాయం చేయలేదు. ఒక అన్యుడు అతని దగ్గరికి వెళ్ళి జారిపడి గాయాలు కట్టి అతని పోషణ భారాన్ని తీసుకున్నాడు. అంటే యాజకుడు అంటే ప్రసంగాలు చేసే వ్యక్తి లేదా మందిరంలో సేవ చేసే వ్యక్తి. ఆ మనిషికి ఆ వ్యక్తిని గురించిన ఆలోచన లేదు. సాటి సహోదరుని ఆపదను గుర్తించని భక్తి ఎవరిని ఉద్ధరించడానికి? తను చూచిన తన సహోదరిని ప్రేమింపని వాడు తను చూడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు అని బైబిల్లో వాక్యం రాయబడింది. నీ యవన కాలంలో నువ్వు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను జ్ఞాపకం చేసుకొనుచున్నాను అంటాడు ఇర్మియా 2:2. బైబిల్లో వాత్సల్యము అనువదించబడింది. వివాహమైన తొలి దినాలలో ఉన్న ఆకర్షణ, ప్రేమ ఇప్పుడు ఏమైంది? సంతానాభివృద్ధి చెంది ఆ కుటుంబం శాఖోపశాఖలై విస్తరించినప్పుడు ఆ బంధం ఇంకా గట్టిపడాలి కదా. ఎందుకు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయారు అంటాడు ఇర్మియా గ్రంథంలో. క్రొవ్వి బలిసి మందడవై పుట్టించిన దేవునిని విడిచెను, నేను కనిన దేవునిని మరిచితివి. అందుకనే తన కుమారులు కుమార్తెల మీద క్రోధపడి ఆయన అసహించుకొనుచున్నాడు. వారు మూర్ఖులు, విశ్వాసం లేని పిల్లలు అని ద్వితీయోపదేశకాండం 32:15 నుండి ఆ మాటలు మనకు కనబడతాయి. ఈ అనురాగ రహితులు సాటి మనుషులు ప్రేమింపరు. ఇక చూడని దేవుణ్ణి వీళ్ళేం ప్రేమిస్తారు? కడవరి దినాలలో ఇలాంటి వాళ్ళు బయలుపడతారని పౌలుతో దేవుడు ముందుగానే వ్రాయిస్తూ అన్నాడు. ఒకరితో ఒకడు మనసు కలిసిన వారై ఉండినట్లు ఓర్పుకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. కనుక ఒకరితోనొకడు మనసు కలిసి ఉండుడి అని రోమా 12:16 కూడా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనసులు కలిసిన రోజులలో ఎదుటి వారిలో తప్పులు కనిపించవు. కానీ మనసు చెడినచో అతనిలో అన్నీ తప్పులుగానే కనిపిస్తాయి. మనసు మాట కలిసినంత వరకు
ఒకరి దోషాలు ఒకరికి కనిపించవు. వారిలో తీవ్రమైన వాదము కలిగిన తరువాత ఒకరికొకరు విడిచిపోయిరి అనే మాట అపోస్తుల కార్యం 15:39 మనం చూస్తాం. పౌలు బర్నబాల మధ్య మార్కు విషయమై తలెత్తిన భేదాభిప్రాయాలు, వాళ్ళిద్దరూ కూడా దూరం అయిపోయారు. పౌలు గారు, బర్నబా ఒక మార్కు విషయమై. ఈ దినాలలో సాటి సేవకులకు ఒకరంటే ఒకరు గిట్టని దినాలు కనుక గమనించండి. ఈరోజు ఎక్కడా కూడా సరిగ్గా అనురాగం, మమకారం, ప్రేమ అన్నది కనబడవు. రేపు రాబోయే దినాలలో ఇంకా అస్సలేం కనబడవు అని రాస్తున్నారు. అందుకే పౌలు గారు అంటారు, ప్రభువునందు ఏకమనస్సు గలవార ఇండుడని యువోదియను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. ఇది పౌలు గారి యొక్క ఆవేదన. కనుక గమనించండి, మనం కక్షలు కార్పణ్యాలతో రగిలిపోతే దేవుని ఆశీర్వాదానికి దూరమైపోతాం. కావున సమ్మతించి ఏకమనస్సు కలిగి ప్రభు పనిలో ముందుకు సాగాలి. ఆమోసు 3:3 మనం చూస్తున్నాం. కనుక ఈ యొక్క ఉదయకాలమందు దేవుని మాటలు వింటున్నటువంటి మనము అనురాగము, మమకారము అనేది ప్రతి ఒక్కరిలో కూడా కావాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకరికొకరు మంచి ప్రేమ, ఆప్యాయంగా ఉండాలి. యోనాతాను, దావీదు ప్రాణ స్నేహితుడిగా జీవించారు. మోషే దేవునికి స్నేహితుడిగా జీవించాడు. కనుక నిజంగా మాటలు మనం గమనించినట్లయితే, మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో అలాంటి పరిస్థితులన్నీ కూడా దూరం అయిపోతుంది. పౌలు గారు చెప్పినట్లుగానే నిజంగా ఆ మనస్తత్వం కలిగిన వారు ఈ రోజు కనబడుతున్నారు. స్వార్థప్రియులు అన్నాడు, ధనాపేక్షలు అన్నాడు, ప్రస్తుతం మనం చూస్తున్నాం. బెంకమలాడేవారు అన్నారు, మనం చూస్తున్నాం. అహంకారులు అన్నాడు, ఆ మాట మనం చూస్తున్నాం. దోషకులు అన్నారు, ఆ వ్యక్తిత్వం కలిగిన వారిని చూస్తున్నాం. తల్లిదండ్రులకు అవిధేయులు అన్నారు, కృతజ్ఞత లేని వారు అన్నారు, అపవిత్రులు అన్నారు, అనురాగరహితులు అన్నారు. కనుక మరి దేవుని రాకడ దినాలలో జీవిస్తున్న మనము ఈ మనస్తత్వాలు ఎప్పుడైతే సమాజంలో కనబడుతున్నాయో, ఇవే చెడ్డ దినాలు, ఇవే కడవరి దినాలు, చివరి దినాలు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే ప్రభు చెప్పిన మాటలన్నీ నెరవేరుతున్నాయి అంటే ఆయన ఇంకా త్వరగా రాబోతున్నారు అని దీని యొక్క అర్థం. కనుక ఈ మాటలు వింటున్నటువంటి మనము చేయాల్సింది ఏమిటంటే, ప్రభు సమీపంగా ఉన్నారు కనుక ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొంది, రక్షణ పొంది, ప్రభు వచ్చే నాటికి సిద్ధంగా ఉండాలి అని ప్రభు పౌలు గారి ద్వారా ఈ మాటలు రాయిస్తున్నారు. కనుక మనం అందరము కూడా సిద్ధపడదాం, ప్రభు రాకడను ఎదుర్కోవడానికి ఆయుధపరచబడదాము. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం ముందు మీరు మాట్లాడిన మరి ప్రభు అనురాగరహితులు, అనురాగము మరి కొరత అయినటువంటి దినాలలో మేము జీవిస్తున్నాము. నిజంగా ప్రభు ప్రేమ ఎచ్చగా కూడా ఉండని దినాలు రాబోతున్నాయి అని మీరు మత్తయి సువార్త 24 అధ్యాయంలో కూడా చెప్పారు. మరి ప్రేమ చల్లారిపోయే రోజులు అన్నారు, అలాగే ఉన్నాయి. సంఘాలలో కానీ, సమాజంలో కానీ, కుటుంబాలలో కానీ, స్నేహాలలో కానీ మరి ప్రభు మమకారము, అనురాగము బంధువుల మధ్య కానీ మరి దూరమైపోతున్నటువంటి దినాలు ఇవన్నీ చూస్తుంటే మీ రాకడ అతి సమీపంలో ఉన్నది. కనుక మీ లేఖనాలు ప్రతి ఒక్కటి కూడా నెరవేరుతున్నాయి అని మేము చూస్తున్నాం. ప్రభువా, మీ మాటలు బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా మీరు రాకడ కొరకు సిద్ధపరిచి ఆయుధపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే ఉదయకాలం ముందు ప్రభువా పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు ఎవరైతే ఈ దినం జ్ఞాపకం చేసుకుంటున్నారో వారికి చక్కటి ఆయుష్ను, చక్కటి ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి హృదయవాంఛలన్నీ కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం. నిండు వృద్ధాప్యం వరకు కూడా అన్ని విషయాల్లో కూడా వారిని, వారి కుటుంబాలని
మీరు దీవించండి. వారు అనుకున్నవన్నీ కూడా మేలుకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. సంవత్సరం అనే మరొక దయా కిరీటం వారికి ఇచ్చినందుకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క ఉదయకాలమందు ఎవరు ఏ విధమైన సమస్యలలో ఉన్నారో, ఎవరు ఏ విధమైన ఇరుకులలో ఉన్నారో, ఇబ్బందులలో ఉన్నారో, నెమ్మది లేకుండా జీవిస్తున్నారో ప్రభువా, ఒక్కసారి ఈ ఉదయకాలమందు వారిని జ్ఞాపకం చేసుకొని వారికి కలిగిన ప్రతి సమస్య నుండి, ప్రతి బంధకము నుండి, ప్రతి శరీర బలహీనత నుండి, ప్రతి ఒక్క కొరతల నుండి మీరు విడిపించండి. ప్రతి గృహములో కూడా ఈ ఉదయకాలమందు మీరు మేలు చేయండి. ఎన్నో దినాల నుండి వారు ఏ విషయం కొరకు ఎదురు చూస్తున్నారో ఆ మేలు ఈ రోజైనా వారు ప్రభు పొందుకోవడానికి, వారు ఈ రోజైనా నాయన ఆ విషయంలో మేలు పొందుకోవడానికి, దీవించబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. అలాగే ఈ దినం ఎవరైతే ఏ విధమైన ప్రయాణాలు కలిగి ఉన్నారో వారి ప్రయాణాలు, వారి ఉద్యోగ, వారి వ్యాపారాలలో, వారి చేతి పనులలో, వారి యొక్క వాహనాల ప్రయాణాలలో, వారి డ్యూటీలలో, అన్ని విషయాల్లో కూడా మీ సన్నిధి వారికి తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ అందరినీ జ్ఞాపకం చేసుకొని అందరికీ ఆరోగ్యమును ప్రసాదించి ప్రతి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా విడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు ఈ దినమెల్లా మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.